హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా జనరల్గా నేను చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా పెద్ద పెద్ద కుకింగ్ షోస్లోనే చూశాను. అందరూ ఏంటంటే ఒకటే ప్రాసెస్ ఫాలో అవుతున్నారు, కానీ మా మమ్మీ చాలా డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తారు ఎప్పుడు. అది నాకు తెలిసి ఎవరు చేసుకోరో, ఒకవేళ చేసుకుంటుంటే నాకు కామెంట్స్లో చెప్పండి ఎవరెవరు ఈ ప్రాసెస్ ఫాలో అవుతారో అండ్ ఎలా చేస్తారో చూసిద్దామా? వచ్చేయండి. జీడిపప్పుని ఇప్పుడు బాగా ఎర్రగా నెయ్యిలో వేయించుకుందాం. ఇప్పుడు బ్రెడ్ అన్ని పీసెస్ చేసి పెట్టుకుందాం. ఒక ప్యాకెట్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాం, ఒక పెద్ద ప్యాకెట్. చాలామంది సైడ్స్ కట్ చేసేసి వాడతారు, మేము అట్లా ఏం చేయమండి. మేము మొత్తం ఫుల్ బ్రెడ్ మొత్తం వేసేస్తాము, చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని. చాలామంది ఏం చేస్తారంటే, నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను, దాంట్లో పాల బదులు నీళ్ళు వేసి పచ్చికోవా యాడ్ చేసి చేస్తున్నారు. కానీ మమ్మీ ప్రాసెస్ అలా కాదు, ఓన్లీ పాలు, పంచదార, నెయ్యి, జీడిపప్పు, ఇలాచి, బ్రెడ్ పీసెస్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బ్యూటిఫుల్గా ఉంటుంది. టేస్ట్ బ్యూటిఫుల్ అన్నారు కదా, యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి డెఫినెట్లీ. చాలా ఈజీ ప్రాసెస్. ఆ పచ్చికోవా తెచ్చుకొని ఇవన్నీ ప్రాసెస్ లేకుండా ఈజీగా అయిపోతుంది పాలతో. ట్రై. మమ్మీ కనపడకుండా ఈరోజు నేను వచ్చాను ఏంటి అనుకుంటున్నారా? ఉంది పక్కనే, కానీ స్నానం చేయలేదు కాబట్టి చూపిస్తే తంతా ఉంటుంది. సో చూపి అట్లా. ఇంకో పక్క స్టవ్ మీద మనం పాలు హీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ప్యాకెట్ బ్రెడ్కి 1 లీటర్ పాలు వాడుతున్నాం. ఇక్కడ బ్రెడ్ ఫ్రై చేసేసుకొని పెట్టుకున్నాం రెడీగా. ఇట్లా ఫ్రై అయితే చాలా, ఇలా ఫ్రై అయితే చాలు, మరీ డీప్ ఫ్రై అక్కర్లేదు, ఎందుకంటే పాలల్లో మరిగిపోతుంది కాబట్టి. పాలు ఒక పొంగు వస్తే చాలు, ఒక పొంగు వచ్చేదాకా కాగపెట్టుకోండి చాలు. ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఈ ఎండలో, ఈ చెమటలో ఈ కుకింగ్ బ్లాగ్ ఏంటనుకుంటున్నారా? యాక్చువల్లీ నిన్న అందరు మా షార్ట్ వీడియో చూసుంటారు, సండే స్పెషల్ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. సో మా నాన్నగారు ఏంటంటే, మీరు అన్ని రకాలు చేసుకొని నా మొక్కను పొటాటో ఫ్రై చేస్తారా అని చెప్పేసి అలిగి సాయంత్రం వెళ్ళి జీడిపప్పుల ప్యాకెట్ తీసుకొని వచ్చారు. సో నాకు రిక్వెస్టింగ్ కూడా కాదనమాట, ఈరోజు నాకు ఖచ్చితంగా బ్రెడ్ హల్వా కావాలని ఆర్డర్ చేశారు. సో ఆబ్వియస్లీ చేయాలి కాబట్టి లంచ్ తర్వాత తినడానికి రెడీ చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లా పొంగు వచ్చినాయి కదా, నెక్స్ట్ ఆ పాలన్నీ ఈ బ్రెడ్ హల్వా అంటున్నా, బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్లో వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఏం చేయాలి? ఎంతసేపు కలిపెట్టాలి? అదంతా ఏం కాదు కదా, బ్రెడ్ పీసెస్ అన్నీ మెత్తగా అయ్యేదాకా, పాలన్నీ ఇంకిపోయేదాకా. ఇప్పుడు అందులో 1/2 కేజీ చక్కెర పోసుకోవాలి. 1 లీటర్ పాలు, ఒక ప్యాకెట్ బ్రెడ్కి 1/2 కేజీ షుగర్. ఒక 2 ఇలాచి దాంట్లో యాడ్ చేసుకుందాం, ఎక్కువ వద్దు, ఎందుకంటే అది నోటి కింద పడిందంటే టేస్టే మారిపోతుంది కాబట్టి. చాలే, వద్దు అంతెందుకు, చాలు, కొంచెమే యాడ్ చేసుకోండి. ఇది మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకొని, ఇంకా డార్క్ కలర్లోకి వస్తుంది మనకి హల్వా. ఆయిల్, నెయ్యి మొత్తం పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఇది ఇట్లా మనకి నెయ్యి అంతా పైకి తేలుతుంది, చూసారా? ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది హల్వా. యమ్మీ హల్వా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ ప్రాసెస్.
చూసారు కదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో తక్కువ టైంలో చేసుకునే అద్భుతమైన వంటకం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా